అండి కారం పొంగల్ నేను చెప్పినట్టు చేసి చూడండి. అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఒక గ్లాస్ లో హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. చిన్న వేడి అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఎక్కువ ఫ్రై అవ్వకూడదండి. ఆ వేడిలోనే బియ్యం ఒక గ్లాస్ వేసుకొని ఫ్రై చేసుకొని 3-4 టైమ్స్ వాష్ చేసుకోవాలి. 1.5 గ్లాస్ బియ్యం అండ్ పెసరపప్పుకి 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. 3 పచ్చిమిర్చి వేసుకోవాలి. 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అరగంట ముందే వేడి నీళ్ళలో ఇంగువ నానబెట్టేసుకోవాలండి. అది 1 స్పూన్ వాటర్ వేసుకోవాలి. తర్వాత టర్మరిక్ వేసుకొని 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ నెయ్యి వేసుకొని జింజర్ చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుని అది వేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. బ్రౌనిష్ అయ్యాక 1 స్పూన్ పెప్పర్, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు వేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. 2 స్పూన్స్ ఆఫ్ ఇంగువ వాటర్ వేసుకోవాలి. తర్వాత బియ్యంలో కలిపేసుకోవాలి. నెయ్యి వేసుకోవాలి.